నాగోల్ పీబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఎగ్జిబిషన్ అవుతుందని మా ఫ్రెండ్ చెప్తే నేను అది ఇద్దరం కలిసి ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయినాం. నాగోల్లో ఎగ్జిబిషన్స్ అప్పుడప్పుడు పడుతూనే ఉంటాయి, కానీ నేను ఈ ఎగ్జిబిషన్ రావడం ఫస్ట్ టైం. ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ 2 డేసే ఉంది, 21st అండ్ 22nd ఆఫ్ నవంబర్. 21st ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 22nd మాత్రమే మిగిలింది. 22nd ఎట్లయినా సాటర్డేనే కాబట్టి మీరు మీ గర్ల్ గ్యాంగ్ని, లేడీస్ గ్యాంగ్ని వేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి ఈజీగా 3 hours ఇక్కడ టైం పాస్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ ఉన్నాయి. మెయిన్గా దొరికేది ఏంటంటే క్లోతింగ్, జ్యువెలరీలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, రియల్ గోల్డ్ జ్యువెలరీ, ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ, క్లోతింగ్, ఫుట్వేర్ అండ్ ఫుడ్ స్టాల్స్ మీకు ఎక్కువగా అనిపిస్తాయి. శారీస్ కలెక్షన్ అయితే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చింది ఉంది. ఇదైతే వారణాసి నుంచి వచ్చిన శారీస్ అనమాట. నాకు చాలా నచ్చినాయి. దీంట్లో ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తలేదు కానీ ఈ శారీస్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. గ్రీన్, పింక్ అండ్ బ్లాక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీకు ఇక్కడ బ్లౌజెస్ స్టాల్ కూడా ఉంది. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ 36 సైజ్లో దొరుకుతుంది. మీరు కావాలంటే ఆల్టరేషన్ కూడా చేయించుకోవచ్చు. ఈ బ్లౌజెస్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోండి, మల్టిపుల్ శారీస్కి యూస్ఫుల్ అవుతుంది. వర్క్ అండ్ ఫినిషింగ్ కూడా మస్తు ఉంది కాబట్టి మీరు మగ్గం వర్క్కి డబ్బులు వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఈ స్టాల్లో మీకు ట్రెండ్ అవుతున్న మిర్రర్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉన్న వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టాల్ పేరు మగువా ఫ్యాషన్స్. నన్ను ఫాలో చేసి ఈ రీల్ వాళ్ళకి చూపిస్తే 10% డిస్కౌంట్ కూడా. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు, కానీ పెద్ద ఇయర్ రింగ్స్ నా ఫేస్కి ఇంత బాగా సూట్ అవుతాయని ఇవి పెట్టుకునే వరకు కూడా నాకు తెలియలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాల్ ఏంటంటే ఇక్కడ మీ పాత పట్టు చీరలు కొంటారంట, అవి డ్యామేజ్ అయినా మరీ పాతగా ఉన్నా కూడా వీళ్ళు కొంటారంట. అండ్ ఫుడ్ స్టాల్స్లో కూడా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. 3 గంటలు ఇక్కడే టైం స్పెండ్ చేసిన తర్వాత అలసిపోయినాం, చాలా టైర్డ్ అయిపోయి బయట ఏమైనా ఫుడ్ తిందామని బయటికి వెళ్ళినాం. ఫుడ్ స్టాల్స్ కోసం బయటకు వెళ్తుంటే ఈ స్టోర్ ఒకటి కనిపించింది. ఈ స్టాల్లో క్లచెస్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. బయటతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైసెస్కి వీళ్ళు ఇస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో చాలా ఐటమ్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అట్లా అని అన్ని ఐటమ్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయని నేను అంటలేను. మన బడ్జెట్లో వచ్చే స్టాల్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేయండి. నేను ఈ ఎగ్జిబిషన్లో పెద్దగా ఏం కొనకపోయినా నా ఫ్రెండ్తో మాత్రం మంచి టైం స్పెండ్ చేసిన. మంచిగా ఫుడ్ తినేసి అరౌండ్ 9 o'clock మేము ఇంటికి స్టార్ట్ అయిపోయినాం.